హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో కిచెన్ టవల్స్ అండ్ క్లాత్స్ ఆర్గనైజేషన్ గురించి అండ్ స్పిన్ మాప్ రివ్యూ గురించి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ మేము ఇది గాలా స్పిన్ మాప్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట. అండ్ ఇంకా ఓపెన్ చేసిన వెంటనే చూసారుగా మా వాడు ఆడుతున్నాడు దాంతో. అండ్ ఇప్పుడు దాంట్లో ఏమేమి ఇచ్చారు, ఏది ఎందుకు యూజ్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్ ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. మ్యాక్సిమం దీనివల్ల మనకి ప్లస్ పాయింట్సే తప్ప మైనస్ పాయింట్స్ ఏం లేదు. వీటిలో చాలా రకాలు ఉంటాయి, మనం కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. సో ఇవన్నీ దీంట్లో మాకు ఇచ్చారు. సో ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి ఏమేమి ఇచ్చారు, ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక 2 అటాచ్మెంట్స్ లాగా ఇచ్చారనమాట. సో దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి ఒకదానికి ఇంకోటి, లేదంటే మనం తీసి ఒక బకెట్లో ఇంకోటి పెట్టేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వాటర్ పోసుకోవడానికి, ఇంకోటి ఏంటంటే మాప్ పెట్టి పిండుకోవడానికి అనమాట. సో మనం చేత్తో పిండకుండా దాంట్లో పెట్టి పిండేయచ్చు. అండ్ ఇప్పుడు ఆ బకెట్ని దీనికి అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న లిక్విడ్ డిస్పెన్సర్ అయితే ఇచ్చారు. దాంట్లో మనం ఫ్లోర్ క్లీన్ చేసి మిక్సింగ్ ఉంటుంది కదా లిక్విడ్, ఆ లిక్విడ్ దాంట్లో వేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చిన్నది ఒక హోల్ లాగా ఇచ్చారనమాట. అది మనం బకెట్లో వాటర్ పోసినాక పోకుండా ఉండడానికి క్లోజ్ చేసుకోవడానికి ఒక మూత లాంటిది అయితే ఇచ్చారు. అండ్ తర్వాత అందులోనే మనకి వాళ్ళు ఒక 2 మాప్స్ అయితే ఇచ్చారు. స్టిక్ వచ్చేసి ఒకటే ఇచ్చారు. అండ్ క్లీన్ చేసుకునే కింద ఉంటుంది కదా కుచ్చులాగా, అదైతే 2 ఇచ్చారు. అండ్ వాళ్ళు ఇచ్చే మాప్ స్టిక్ కూడా మనకి ప్లాస్టిక్ది అయితే ఇవ్వలేదు, స్టీల్ది ఇచ్చారు. చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ అంటే ఓవర్ వెయిట్ ఏం కాదు, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ దానికి కింద రౌండ్గా బ్లూ కలర్ మూత ఇచ్చారు కదా, అదేంటంటే మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. గ్రిప్ కూడా చాలా బాగుంది, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. అండ్ ఆ స్టిక్ని నేను ఇప్పుడు 3 కూడా స్టిక్ చేసుకుంటున్నాను. దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారనమాట. మనం పొడుగు కావాలంటే పొడుగు, పొట్టిగా కావాలంటే పొట్టిగా చేసుకోవచ్చు. మెయిన్ అంతా కూడా ఇది మాప్లోనే ఉంది. అండ్ ఇది చూసినాక నాకు ఒకటి అనిపించింది, అంటే ఫస్ట్ ఇదంతా చూడలేదన్నమాట మాప్ గురించి. ఇంట్లో ఉన్న మాప్ యూజ్ చేసుకోవచ్చా పాతది అనుకున్నాను, కానీ అలాంటి మాప్ మనం యూజ్ చేయకూడదు. దీనికి వాళ్ళు ఇచ్చిన మాప్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అండ్ అక్కడ నా చేయి దగ్గర చిన్న వైట్ కలర్ది ఒక బటన్లా ఉంది చూసారు కదా, అది ఓపెన్ చేస్తే మనకి పొడుగు వస్తుంది, క్లోజ్ చేస్తే పొట్టిగా అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఫిక్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒక కుచ్చు లాంటిది ఇస్తారు, అంటే మాప్కి కింద క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా, అలాంటి మనకి 2 ఇస్తారని చెప్పాను కదా. అదైతే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది, ఫుల్ వైట్ కలర్ అండ్ చాలా బాగుంది. దానికి ఒక రౌండ్ లాంటిది ఇస్తారు. ఆ రౌండ్ని మనం ఆ మాప్కి కింద బ్లూ కలర్లో రౌండ్గా ఇచ్చారు కదా, దాంట్లోకి ఫిక్స్ చేయాలి. ఈజీగానే ఫిక్స్ చేసేసుకోవచ్చు, కొంచెం చేత్తో గట్టిగా ప్రెస్ చేసినట్టుగా అనేస్తే మనకి ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్లీ ఫిక్స్ అయితే చేసేసాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా మనం క్లీనింగ్కి యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ నార్మల్ వాటర్ పోసుకున్నాము అనుకోండి, రైట్ సైడ్ కొంచెం మనం దాన్ని పిండాలి. మామూలుగా అయితే మనం చేత్తో పిండుతాము, దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా పెట్టేస్తే అదే మనకి రొటేట్ చేస్తుంది. ఇక్కడ నేను పెట్టినప్పుడు కింద వైట్ది ఓపెన్ చేయలేదు, అందువల్ల అది తిరగలేదు. ఇప్పుడు ఓపెన్ చేశాను చూడండి, ఇప్పుడైతే తిరిగిద్ది. అండ్ మీరు పెట్టేటప్పుడు కూడా పక్కకి పోకుండా కొంచెం కరెక్ట్గా పెట్టారు అంటే ఆ వాటర్ అంతా కూడా అది పిండేస్తుంది. పక్కకి పెట్టినా కానీ అది రొటేట్ అవుతుంది, మొత్తాన్ని పిండేస్తుంది. కాకపోతే కరెక్ట్గా పెడితే మనకేంటంటే బాగా పిండేస్తుంది వాటర్ అంతా కూడా. అండ్ ఇప్పుడు ఒక్కసారి కొంచెం వాటర్ వేసి చూపిస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ మనకి పైన బ్లాక్ కలర్లో హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్ కంటే ఎక్కువ పోసుకోకూడదు, దాని కిందకే ఉండాలన్నమాట. దాంట్లో కొంచెం లిక్విడ్ యాడ్ చేసేసి ఇప్పుడు దాంట్లో కొంచెం ఒకసారి డిప్ చేసేసి తర్వాత ఒకసారి పక్కన దాంట్లో పెడతాను.
వాటర్లో అలా డిప్ చేసి తీసిన తర్వాత మాపు మనకి వెయిట్ అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం దీంట్లో ఒకసారి పెట్టి పిండేసాము అంటే వెయిట్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే వాటర్ అంతా అది పిండేస్తుంది కాబట్టి. నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే మాప్స్ ఏంటంటే మనం చేత్తో పిండాలి, అది కొంచెం టైం తీసుకుంటుంది అండ్ మనం కొంచెం ఎనర్జీ అండ్ ఎఫర్ట్ పెట్టి చేయాలి. బట్ దీనికైతే అలా అవసరం లేదనమాట. మనకి చాలా వరకు ఎనర్జీ అండ్ టైంని సేవ్ చేస్తుంది. అండ్ దీనిలో ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. మైనస్ పాయింట్ ఏంటి అంటే నేను వీల్స్ ఉండేది తీసుకోలేదు, నార్మల్ తీసుకున్నాను. వీల్స్ ఉండేదైతే మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అంతే. ఇది కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. డిమార్ట్లో అయితే 1500 అలా ఉంది అండ్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో అందువల్ల నాకు 1400 అలా పడింది. బట్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనము. మరకలన్నీ కూడా బాగానే పోతున్నాయి, కాకపోతే మనం దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కిచెన్లో రకరకాల టవల్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో ఆ టవల్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొంతమంది చేయి తుడుచుకోవడానికి, మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి వాటన్నిటికీ కూడా ఒకటే యూజ్ చేస్తారు. అలా కాకుండా వాటికి సపరేట్గా పెట్టుకుంటేనే మంచిది. అండ్ నేనైతే ఇక్కడ మైక్రో ఫైబర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇవి రీసెంట్గా డిమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. మొత్తం 4 తీసుకున్నాను. ఇవి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. దీంతో మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు, మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు, కంప్యూటర్స్ క్లీన్ చేసుకోవచ్చు, అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా 3 to 6 months అయితే వస్తుంది. మనం వాడేదాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ డేస్ కూడా వస్తాయి. అండ్ ఇది మనకి తడిని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఎక్కువ కౌంటర్ టాప్ మీద మనకి ఎప్పుడు తడిగా ఉంటుంది. మనం తడి క్లాత్తో తీస్తే దాన్ని మళ్ళీ పిండాలి, బట్ దీంతో అయితే అలా అవసరం లేదు. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ పోసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వాటర్ పోసాను కదా, సో ఆ మైక్రో ఫైబర్ క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి, వెయ్యంగానే పీల్ చేసుకుంది వాటర్ అంతా కూడా. అలా ఒకసారి నీట్గా అలా అనేసిన తర్వాత ఒకసారి గట్టిగా పిండినా కానీ వాటర్ రావు, మొత్తం పీల్ చేసుకుంటుంది. చూసారు కదా, వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకునే వాటిలో మైక్రో ఫైబర్ క్లాత్ ఫస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట కిచెన్ టవల్స్. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి లైట్ వెయిట్తో ఉండడం వల్ల మనం ఈజీగా కౌంటర్ టాప్ని అండ్ స్టవ్ని ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది లైట్ వెయిట్ అని చెప్పాను కదా, ఇవి రీయూజబుల్ కూడా. మొత్తం 80 పుల్స్ అయితే వస్తాయి. దీన్ని ఒక్కొక్క దాన్ని మనం ఒక 3 days కానీ లేకపోతే 10 times కానీ యూజ్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్స్ ఏంటంటే తడి తగిలితే చినిగిపోతాయి. టిష్యూస్ కంటే నాకు ఇవి చాలా బెస్ట్ అయితే అనిపించింది. అండ్ ఇంతకుముందు నేను కౌంటర్ టాప్ని క్లాత్తో కానీ లేకపోతే బ్రష్తో కానీ క్లీన్ చేసేదాన్ని, బట్ ఇప్పుడైతే నేను దాంతోనే క్లీన్ చేస్తున్నాను, కిచెన్ టవల్స్తోనే. అండ్ ఒకవేళ మన దగ్గర కిచెన్ టవల్స్ లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవైనా యూజ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న క్లాత్ కూడా లైట్ వెయిట్లో ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మనం క్లీన్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ పిండడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేనైతే ఎప్పుడు కిచెన్ టవల్స్ మనకి అవైలబుల్లో ఉండవు కాబట్టి కొన్ని ఇలాంటి పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంట్లో విండోస్ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి సాక్స్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి పాతవైనా ఏవైనా సరే ఒకసారి వాష్ చేసుకొని బాగా ఆ తర్వాత మనం క్లీనింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 2 ఉన్నాయి కదా, నేను ఒకటి ఆల్రెడీ యూజ్ చేశాను, బట్ ఇంకోటి యూజ్ చేయలేదు, యూజ్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి 2 నార్మల్ క్లాత్లు. ఇవేంటంటే మనం స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఏవైనా చేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను. 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటే అంటే మనం యూజ్ చేయలేం కదా, సో అందువల్ల 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత నేను ఇంతకుముందు స్పాంజ్ వైప్ అండ్ స్కాచ్ బ్రైట్ అని 2 చూపించాను. ఒకటేమో కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి అండ్ ఇంకోటి ఏంటంటే స్టవ్ క్లీన్ చేసుకోవడానికి. ఈ కిచెన్ టవల్స్ వీటితో కంపేర్ చేస్తే ఇవంత బెస్ట్ అని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే కిచెన్ టవల్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్లో ఉంది అండ్ 80 పుల్స్ వస్తాయి. ఇవేంటంటే వాటికంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, కాకపోతే ఇవి వన్స్ మనం క్లీన్ చేసిన తర్వాత నల్లగా అయిపోతాయి అండ్ అది అట్టలాగా అయిపోతుంది. దాన్ని మనం పిండుతూ ఉండాలి. అండ్ కిచెన్ టవల్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది.
ఈ రెండిట్లో కూడా నాకు స్పాంజ్ వైప్ అయితే కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ స్కాచ్ బ్రైట్ స్టవ్ క్లీన్ చేసేదైతే కిచెన్ టవల్సే బెస్ట్ అనిపిస్తుంది దానికంటే నాకు. అండ్ వీటన్నిటినీ కూడా నేను ఒక ట్రేలో పెట్టుకుంటున్నాను. ప్రజెంట్ అయితే అవి ఉన్నాయని చెప్పి ఇంకా యూజ్ చేసేస్తున్నాను, స్కాచ్ బ్రైట్ అండ్ స్పాంజ్ వైప్స్. ఇంకా అవి అయిపోయిన తర్వాత అయితే ఈ కిచెన్ టవల్సే యూజ్ చేసుకుంటాను. వీటన్నిటిని కూడా నేను అందుబాటులో ఒక బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ నేను బాల్కనీలో అయితే పెట్టుకుంటున్నాను. తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేను ఇంతకు చెప్పాను కదా, మనం మైక్రో ఫైబర్ క్లాత్ తోటి గిన్నెల్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. తడిని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ నాకు గిన్నెలు క్లీన్ చేయడానికి అండ్ తర్వాత హ్యాండ్స్ తుడుచుకోవడానికి, స్టవ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఒక క్లాత్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సపరేట్గానే క్లాత్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ తుడుచుకున్న వాటితోటి వేడి వేడి గిన్నెల్ని పట్టుకోలేం కదా. అండ్ అంతేకాకుండా కౌంటర్ టాప్ క్లీన్ చేసిన వాటితోటి వేడి గిన్నెలు పట్టుకోలేము. సో అందువల్ల దేనికి దానికి సపరేట్గా యూజ్ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే కంటికి కనిపించని ఫంగస్, బ్యాక్టీరియా అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కిచెన్లో మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా టిష్యూస్ అండ్ కిచెన్ టవల్స్ అయితే ఉండాలి. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా మైక్రో ఫైబర్ క్లాత్ అని, అది మనం వెనక నేను కిచెన్కి స్టిక్కర్స్ అయితే అంటించాను. అవి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీటన్నిటిని కూడా మనం వాష్ చేసుకోవాలి. వీక్లీ 1 టైం కానీ లేకపోతే 10 డేస్కి 2 టైమ్స్ కానీ క్లీన్ చేసుకోవాలి. దీనికి మనం సర్ఫ్ ఎక్సెల్ ఇట్లాంటివి ఏదైనా యూజ్ చేసుకొని క్లీన్ చేయొచ్చు. వాటికి ఉన్న ఫంగస్ అండ్ బ్యాక్టీరియా అంతా కూడా కిల్ అయిపోతుంది. ఫుడ్కి బ్యాక్టీరియా వచ్చిందని ఎలా తెలుస్తుంది? అది కుళ్ళిపోతేనో లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తే తెలుస్తుంది. బట్ ఈ క్లాత్స్కి అలా ఉండదు. సో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక్కోసారి కౌంటర్ టాప్ మీద పెట్టేస్తుంటాము. అలా పెట్టడం వల్ల అంతా కూడా తడి తడిగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి మ్యాట్స్ ఉంటాయి తడిని అబ్జర్వ్ చేసుకునేవి. ఆ మ్యాట్ మీద మనం గిన్నెలన్నీ వేసుకున్న టప్ పెట్టాము అంటే మనకి వాటర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మనం ఆరేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. కిచెన్ టవల్స్లోనే రకరకాలు ఉంటాయి, అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఈ క్లాత్స్ని మనం ఆరేసేటప్పుడు ఎండలో ఆరేస్తే బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది. అండ్ నేను మీకు ఈ వీడియో తీసేటప్పుడు ఈవినింగ్ అయిందనమాట. సో అందువల్ల నేను ఈవినింగ్ బయట రాడ్స్కి అయితే ఆరేసాను. సో సన్లైట్ అందుకే లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ సన్లైట్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.